ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మరో 3 రోజుల్లో ఈ యొక్క కన్యరాశి వారికి ఒక స్త్రీ వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. అసలు ఆమె ఎవరు? రాబోయే 3 రోజుల్లో ఈ యొక్క కన్యరాశి వారికి ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీకు జరగబోయేది ఇదే. మరి రాబోయేటువంటి ఈ 3 రోజుల్లోనే ఈ యొక్క వృషభరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, మీరు ఊహించినటువంటి మార్పులు అనేవి ఏ విధంగా జరగబోతున్నాయి, అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు. అప్పుడే మేము ఏం చెబుతున్నాం అన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక రాబోయేటువంటి ఈ 3 రోజుల్లో ఈ యొక్క కన్యరాశి వ్యక్తులను గొప్ప అదృష్టము అనేది వరించబోతుంది అనే చెప్పాలి. ఎన్నో ఏళ్ళ నుండి లేనటువంటి అదృష్టము అనేది ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. 4 తరాలు కూర్చొని తినేటువంటి సంపద అనేది మీ యొక్క జీవితంలోకి రాబోతుంది. ఈ యొక్క కన్యరాశి వారు చాలా అదృష్టవంతులు కాబోతున్నారనే చెప్పుకోవచ్చు. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో అనిపిస్తుంది, కలిపి చెబుతున్నట్లుగా అనిపిస్తుంది కదూ. కానీ ఇది మీ జీవితంలో జరగబోయేటువంటి ఒక పరిస్థితులు అని చెప్పవచ్చు. ఇప్పటికీ మీలో కొంతమందికి ఈ యొక్క అదృష్టపు గడియలు అనేవి ప్రారంభం అయి ఉండవచ్చు. మరి కొంతమంది కాస్త లేట్ అవ్వచ్చండి. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగా కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి ముందు జరగవచ్చు, లేదంటే కొంతమందికి ఆలస్యము అవుతూ ఉండవచ్చు. ఏది ఏమైనా సరే ఈ యొక్క కన్యరాశి వారి యొక్క జీవితంలో రాబోయేటువంటి ఈ 3 రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్లో రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో అద్భుతంగా మారిపోబోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ యొక్క కదలికలను మార్చుకోవడంతో ఈ మార్పు అనేది ఈ యొక్క కన్యరాశి వారికి ప్రభావితం చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కన్యరాశి వారు ఎన్నో ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలను అయితే పొందుకోబోతున్నారు. కాబట్టి ఈ యొక్క కన్యరాశి వారికి రాబోయేటువంటి కాలంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వస్తే కనుక కన్యరాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర పాల్గొని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క కన్యరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క కన్యరాశి వారికి అధిపతి బుధుడు. ఈ యొక్క కన్యరాశి వారికి ఒక స్త్రీ వల్ల మహజ్జాతకులుగా మారిపోయేటువంటి అవకాశం అయితే రాబోతుంది అనే చెప్పాలి అండి. డబ్బు అనేది మీ యొక్క జీవితంలో నాట్యమాడబోతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అని చెప్పుకోవచ్చు. కోరుకున్నవి అన్నీ కూడా మీ కాళ్ళ దగ్గరకు రాబోతున్నాయి. అదేవిధంగా ఇది ఎలా సాధ్యమంటే ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదండి, ఒక స్త్రీ వల్ల మీ యొక్క దశ అనేది తిరగబోతుంది అని. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. దానివలన కొన్ని కోరుకున్నటువంటివి అన్నీ కూడా మీ యొక్క కాళ్ళ దగ్గరకు రాబోతున్నాయనే చెప్పవచ్చు. ఈ స్త్రీ కారణంగా ఈ యొక్క కన్యరాశి వారికి కళ్ళలో కూడా ఊహించినటువంటి అదృష్టము అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ యొక్క లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. ఆ యొక్క స్త్రీ మిమ్మల్ని కలిసినటువంటి వేళ విశేషము మీకు బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి. ఆమె వల్ల మీ యొక్క దశ అనేది తిరుగుతుంది. మీ జీవితంలో అనుకోకుండా ఒక స్త్రీ రావడం వల్ల మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా ఆమె మీకు తోడుగా ఉండి చాలా సపోర్టివ్గా ఉంటుంది. దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టము అనేది వరించబోతుంది. మీ యొక్క దశ అనేది తిరిగి మీకు 4 తరాలకు సరిపడేటువంటి సంపద అనేది కలగబోతుంది అనే చెప్పుకోవచ్చు. ఈ యొక్క కన్యరాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. మీ యొక్క మిడిల్ క్లాస్ లైఫ్ అంతా కూడా సతమతం అవుతున్నటువంటి మీ యొక్క జీవితంలో ఒక్కసారిగా చేంజ్ అనేది రాబోతుంది. మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది ఒక్కసారిగా మారిపోబోతుందని చెప్పాలి. ఇక అదేవిధంగా ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో ఆ యొక్క వ్యాపారంలో మీరు బాగా రాణించుకోవచ్చును. డబ్బుకైతే ఎటువంటి లోటు అనేది ఉండదు అనే చెప్పాలి. అంతేకాకుండా వైవాహిక జీవితము అంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి. ఇక ఉద్యోగులకి మంచి ఉద్యోగ జీవితాలను అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. మీ యొక్క లైఫ్ స్టైల్ చూసేటువంటి ఆయా రంగాల్లో ఈ యొక్క కన్యరాశి వ్యక్తులు అడుగు పెట్టడం వల్ల అవి అన్నీ కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి. ఇక నుండి ఈ యొక్క కన్యరాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టినవి అన్ని పనుల్లో కూడా చక్కగా విజయాన్ని అయితే చూడగలుగుతారు. అదృష్టము అనేది మీ వెంటే ఉంటుంది. మీరు చేసేటువంటి ప్రయత్నాల ద్వారా మీ యొక్క జీవితంలో సానుకూలమైనటువంటి మార్పులను అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది చక్కగా మెరుగుపడుతుంది అని చెప్పుకోవచ్చు. వృత్తి, ఉద్యోగం, వ్యాపార జీవితాలు అన్నీ కూడా అంతా కూడా ఆశాజావనంగా మారిపోబోతున్నాయి. గృహ, వాహన సంబంధితమైనటువంటి సమస్యలు, ఆశ సంబంధమైనటువంటి సమస్యలు
వివాదాలు ఒక కొలిక్కి అయితే వస్తాయి. విదేశీయానానికి సంబంధించినటువంటి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఉందండి. ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా ఉద్యోగపరంగా కుటుంబ అభివృద్ధి చెందడానికి గట్టి ప్రయత్నాలు అనేవి చేపట్టడము అనేది చాలా మంచిదండి. ప్రస్తుతం సామాజిక స్థాయి నుంచి పురోగతిని సాధించుకోవడానికి ప్రణాళికలు అయితే రూపొందించుకోవడము అనేది జరుగుతుంది. మీ యొక్క తెలివితేటలకు ప్రజ్ఞా పటాకాలకు మంచి గుర్తింపు అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోబోతుంది అనే చెప్పాలి. ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో స్థిరత్వం అనేది ఖచ్చితంగా లభిస్తుంది. ఈ యొక్క కన్యరాశి వారికి అతివేగంగా వ్యక్తిగత పురోగతిని అనేది చూసుకునేటువంటి అవకాశం అయితే రాబోతుంది. ఆదాయ ప్రయత్నాలు అయితే తప్పకుండా ఆశించినటువంటి ఫలితాలను అయితే ఇస్తాయి. ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. మీ యొక్క తోబుట్టులతో మీకు సత్సంబంధాలు అనేవి మెల్కొంటాయి. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు అయితే సానుకూలంగా పరిష్కారం అవుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్య సమస్యల నుండి ఖచ్చితంగా బయటపడేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి అనేది కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. వృత్తి వ్యాపారంలో చక్కని మలుపు అనేది మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఈ యొక్క కన్యరాశి వ్యక్తులు విదేశాల్లో స్థిరపడడానికి మార్గము అనేది చాలా సుగమమవుతుంది. ఎంతో కాలంగా చేయాలి అనుకుంటున్నటువంటి తీర్థయాత్రలు అయితే ఈ సమయంలో జరగనున్నాయి. కుటుంబంలో 1-2 శుభకార్యాలు కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార క్రియేటివిటీ అంతా కూడా పెరుగుతుంది. చురుకగా తెలివితేటలతో వ్యవహరించగలుగుతారు. వ్యక్తిగత సమస్యల నుండి పరిష్కారము అనేది అవుతాయి. వ్యక్తిగత పురోగతి అంతా కూడా సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడము, ఆరోగ్యం అంతా మెరుగుపడటము, మనసులో ఉన్నటువంటి కోరికలు అన్నీ కూడా నెరవేరడము వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష నిపుణులు అయితే తెలియపరుస్తున్నారు. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టము అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతవరకు మనం చెప్పుకున్నట్లుగా ఒక స్త్రీ వల్ల మీరు జాక్పాట్ కొట్టబోతున్నారు. అవును, ఆ యొక్క స్త్రీ మీ యొక్క జాతకంలోని అదృష్టము మీకు బాగా కలిసి వస్తుంది అనే చెప్పాలి. వెతకబోయేటువంటి తీగ కాలికి దొరికినట్లు ఆమె యొక్క కారణంగా మీరు పట్టినటువంటి దరిద్రము అంతా కూడా ఇట్టే తొలగిపోతుంది. అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కూడా కలిగింపవచ్చును. ఆర్థికంగా ఎటువంటి లోటు అనేది మీకు ఉండదండి. ఆమె ఎవరో కాదండి, సాక్షాత్తు లక్ష్మీదేవి. ఆ లక్ష్మీ అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడూ కూడా చూడనటువంటి డబ్బుని అయితే చూస్తారు. ఆ యొక్క ధరాన్ని సరైనటువంటి ప్లానింగ్లో భద్రపరుచుకోండి. మీకు డబ్బు అవసరమైనప్పుడే బాగా యూస్ చేసుకోవాలి కదా. డబ్బు ఉంది కదా అని ఖర్చులు అయితే పెట్టుకోకూడదు. డబ్బు ఉందని పొదుపుగా వాడుకుంటే ఈ యొక్క కన్యరాశి వారికి లక్ష్మీదేవి ఎటువంటి లోటు లేకుండా చేస్తుంది. ఇకపోతే ఈ యొక్క కన్యరాశి వారికి వివిధ సమస్యలు అనేవి మీ నుండి బయటకు పోతాయి. అనేక రంగాల్లో మంచి ఉన్నతమైనటువంటి ఫలితాలను అయితే ఖచ్చితంగా చూడగలుగుతారు. మరియు జాతకరీత్యా కలిగేటువంటి దుష్భావాలు అన్నీ కూడా తొలగిపోవడానికి, లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి ఈ యొక్క కన్యరాశి వారు ఇప్పుడు మేము చెప్పినట్లు కొన్ని జ్యోతిష పరిహారాలను ఫాలో అయితే మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రిలీఫ్ అవుతాయి. ఉన్నటువంటి బాధల నుండి అయితే కొంతమేర విముక్తి అయితే లభిస్తుంది. మరి ఆ యొక్క పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క కన్యరాశి వ్యక్తులు సోమవారం రోజు శివుణ్ణి ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తము, కనకదార సూత్రాన్ని పఠించడము, తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు అయితే ఖచ్చితంగా కలగనున్నాయండి. అలాగే మీరు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గురుగ్రహానికి పరిహారాలు చేయించుకోండి. ఈ సమస్యలు అన్నీ కూడా సక్రమంగా తొలగిపోతాయి. అలాగే మీరు నిండు హాయిగా ఉంటారు. ఇకపోతే మీ యొక్క వ్యాపారంలో తరచుగా నష్టాలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే మీరైతే గోమాతకు ఆహారం అందించడము, గోమాతను సేవించడము, అలాగే ఇంటి ప్రధాన ద్వారము వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించడము మీకు అంతా కూడా శుభమే జరుగుతుంది. అలాగే దక్షిణామూర్తిని, ఆంజనేయ స్వామిని ఆరాధన వల్ల ఈ యొక్క కన్యరాశి వారికి అనేక రకాలైనటువంటి సమస్యల నుండి అయితే ఖచ్చితంగా తొలగించుకోగలుగుతారు. కాబట్టి మీకు వీలు దొరికినప్పుడల్లా ఈ యొక్క దేవతారాధన చేయండి. ఇలా మీ యొక్క పరిష్కారాలతో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు అనేవి చాలా బాగా మెరుగుపడతాయి. ఇక అదేవిధంగా సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. అన్ని రంగాల్లోనూ మీరు ముందుకుంటారు. డబ్బుకు అభివృద్ధి అనేది ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. ఈ యొక్క కన్యరాశి వారి జాతకులు గురువారం రోజున అనేక రకాలైనటువంటి అంతా కూడా కలిసి వస్తుంది. కాబట్టి ఈ యొక్క అదృష్టపు రోజున మీకు అని చెప్పవచ్చు. ఇటువంటి
ఏ విధమైనటువంటి కార్యక్రమాలను మీరు మొదలుపెట్టాలి అన్నా కూడా గురువారం ప్రారంభిస్తే అన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి అవుతాయి. అదేవిధంగా శనివారము శుక్రవారము కూడా మీకు బాగా సామాన్య ఫలితాలను అయితే ఇస్తుందండి. కానీ మంగళవారం మాత్రం ఈ యొక్క కన్యరాశి జాతకులు ఏమాత్రము కూడా కలిసి రాదు అనే చెప్పాలి. అలాగే మీకు కలగబోయేటువంటి దుష్ప్రభావాల నుండి విముక్తి అనేది పొందుకోవడానికి ఈ యొక్క గురువారం రోజు ఉపవాసాన్ని పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ సూత్రాన్ని తప్పకుండా పఠించండి. ఇవన్నీ కూడా మీకు అంతా కూడా మంచి మార్పులను అయితే ఖచ్చితంగా కలిగిస్తాయి. అలాగే నల్ల నువ్వుల్ని దానం చేయడం వల్ల మీకు శని దోషము అనేది తొలగిపోతుంది. ఏదైనా ముఖ్యమైనటువంటి పనికి వెళ్లే ముందు యాలకుల గింజలను నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. అలాగే శ్రీరామ రక్ష సూత్రాన్ని పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు అయితే ఖచ్చితంగా కలుగుతాయి. అంటే మీకు పొంచి ఉన్నటువంటి గండము భారీ ప్రమాదాల నుండి బయటపడగలుగుతారు. మీకున్నటువంటి సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా మీకు నుండి దూరం అవుతాయి. ఇక లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల తద్వారా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. చూశారు కదండి, ఈ యొక్క కన్యరాశి వారి యొక్క జాతకంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఈ యొక్క కన్యరాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించినటువంటి మార్పులు అనేవి రాబోతున్నాయి. వారి యొక్క జీవితంలో జరగబోయేవన్నీ కూడా తెలుసుకున్నారు కదా. ఇటువంటి చిన్న చిన్న పరిహారాలను పాటించడం వల్ల మీకు అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి. సో చూశారు కదండి, ఈ యొక్క కన్యరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీ యొక్క జీవితంలో ఏ విధంగా మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.